ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. అందులో భాగంగా చాలా మందికి చాలా రకాల కన్ఫ్యూజన్స్, డౌట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అందులో కొన్ని వాటి గురించి మనం డిస్కషన్ అయితే చేస్తే, కొంతమంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు కదా. అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి, అసిస్టెంట్, పీజీటీ అటువంటి వాటిల్లో ఒక 2 అప్లికేషన్లకి హాల్ టికెట్స్ వచ్చి మరొక అప్లికేషన్కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అని రావడం అయితే జరుగుతుంది. మరి ఆ రకంగా వస్తే ఆ అభ్యర్థి తాలూకా మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నాకు హాల్ టికెట్ రాలేదు, నాకు ఎగ్జామ్ ఎప్పుడు, ఎక్కడ రాయాలి, అటువంటివన్నీ కన్ఫ్యూజన్ అయితే ఉంటాడు. కాబట్టి అది కూడా మీ దృష్టికి తేవాలని అనుకుంటున్నాము. అంటే దీని గురించి మరలా పునరాలోచించి కొత్తగా హాల్ టికెట్స్ అయితే అటువంటి వారికి వచ్చేటట్టు చేయాలని అయితే కోరుకుంటున్నాము. దాంతోపాటు ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్కి అప్లై అవుతారో, అప్లై చేసేటప్పుడు మాత్రం ఈడబ్ల్యూఎస్ అనేది ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అని దానికి వాళ్ళు ఎస్ అయితే పెట్టడం జరిగింది. కానీ హాల్ టికెట్స్ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి ఓసీ అని రావడం అయితే జరిగింది. ఆ విషయంలో కూడా వాళ్ళు మేము ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఓసీకి ఎలిజిబుల్, లేకపోతే మేము ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్తో అప్లై చేశాం కాబట్టి ఈడబ్ల్యూఎస్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందా లేదనేది మాకు కన్ఫ్యూజన్గా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చాలా రకాల ఇబ్బందులకి వాళ్ళు గురవుతున్నారు. కొంతమంది ఒకే ఒక పోస్ట్ రాసే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, కానీ 2-3 పోస్టులు రాసే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్కి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఒకరికి ఇస్తే వాళ్ళకే ఆ నెక్స్ట్ రోజులోనే విజయవాడలోనే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడికి ఇంకొక 2 డేస్లోనే మళ్ళీ వెంటనే మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఎగ్జామ్ రాయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అభ్యర్థులు చాలా లాంగ్ జర్నీ, హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్, ఆ విధంగా అంటే లాంగ్ జర్నీ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి దాని గురించి కూడా ఇంకొకసారి, అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకే సెంటర్లో వేరు రోజులైనా పర్వాలేదు, కానీ ఒకే సెంటర్లో ఎగ్జామ్ వస్తే వాళ్ళకి కూడా కొంతవరకు హెల్ప్ అయితే ఉన్నట్టు ఉంటుంది. అంటే ఈ జర్నీ ఇవన్నీ చేయడం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా వాళ్ళకి రోజులు మారినా పర్వాలేదు, ఒకే ఎగ్జామ్ సెంటర్ ఇస్తే చాలా బాగుంటుంది. దీని గురించి కూడా పునరాలోచన చేయవలసిన అవసరం అయితే ఉన్నది. దాంతోపాటు ఒకే డిస్ట్రిక్ట్ అయ్యి ఉండి కూడా, ఫర్ ఎగ్జాంపుల్కి శ్రీకాకుళం జిల్లాలోనే ఒక అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు హెచ్ఆర్ల వెంకటేశ్వర కాలేజీలోనే అయితే రాయడం జరుగుతుంది. అదే రోజు ఉదయం రాస్తాడు, అదే రోజు మధ్యాహ్నం వేరొక ఎగ్జామ్కి సంబంధించి రాజాము జిఎంఆర్ ఐటీకి సంబంధించి అక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఉదయం ఎగ్జామ్ 12 గంటలకు క్లోజ్ అవుతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి లంచ్ చేసి మళ్ళీ 2:30 లోపు, అంటే ఎగ్జాక్ట్గా యావరేజ్గా ఒక 2 అవర్స్ 2 o'clockకి అక్కడ అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను శ్రీకాకుళం అభ్యర్థిని కాబట్టి నాకు తెలుసు, హెచ్ఆర్ల నుంచి రాజాం జిఎంఆర్ ఐటీ ఆ కాలేజ్ వరకు దాదాపు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. యావరేజ్గా ఒక 1 hour అయినా జర్నీ అయితే పడుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ అభ్యర్థి తాలూకు మానసిక ఆవేదన ఏ విధంగా ఉంటుంది? చాలా కన్ఫ్యూజన్లో గాబరగా వెళ్ళే పరిస్థితి. అంటే ఏదైతే తను చాలా కష్టపడి చదివి మైండ్లో గుర్తుపెట్టుకోవాలనుకునే అంశాలు కూడా నేను వేగంగా చేరుకోవాలి, టైంకి వెళ్ళాలి అనే తొందరలో చాలా రకాలైనటువంటి మానసిక ఆవేదనకి అయితే ఖచ్చితంగా గురవుతారు. అటువంటి సందర్భంలో వాళ్ళకి ఏం చేయాలి? ఒకే రోజు ఎగ్జామ్ వచ్చింది, తప్పు అయితే లేదు. అంటే వేరు ఎగ్జామ్స్ కాబట్టి ఒకే రోజు వచ్చినా ఒకే ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటే హ్యాపీగా 12 గంటలకు బయటకు వచ్చి మళ్ళీ ఎగ్జామ్ 2 గంటలకు అదే ఎగ్జామ్ సెంటర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగానే వాళ్ళు ఎగ్జామ్ రాసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జర్నీ చేయడం ఇవన్నీ కూడా చాలా రకాల ఇబ్బందులు. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అన్ని ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్లో కూడా అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్ట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రం అదే ఎగ్జామ్ సెంటర్లో నీకు రోజులు మారినా పర్లేదు, షిఫ్ట్ మారినా పర్లేదు, ఏది మారినా పర్లేదు, అది కూడా కొంచెం ఆలోచించవలసిన అవసరం అయితే ఉన్నది. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని చాలా రకాల గందరగోళాలకు అయితే గురవుతున్నారు. నెక్స్ట్ హాల్ టికెట్స్లో కానీ ఇందులో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఒకవేళ వస్తే హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను. వాటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి మీరు ఫోన్ చేస్తే మీ డౌట్స్కి సలహాలు అయితే ఇస్తారు. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారో దయచేసి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అయినా సక్రమంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ సందేహాలు, సలహాలు అవన్నీ తీరుస్తూ వాళ్ళకి చాలా చేదోడు వాదోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇంకా ఎవరైతే అభ్యర్థులకి హాల్ టికెట్స్ రాలేదో వాళ్ళెవరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన తాలూకు ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి చాలా వరకు వెళ్ళాయి. అంత మాత్రాన మీరు ఆగిపోకుండా ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా మీ తాలూకా ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఆలోచించి మరలా ఈ హాల్ టికెట్స్ ఎవరికైతే ఇష్యూ అవ్వలేదో అటువంటి వారికి కూడా ఇష్యూ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎటువంటి టెన్షన్ కూడా పెట్టుకోవాల్సిన పని లేదు.
మీరు మంచిగా చదువుకోండి. మీ ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి అంటే చాలా రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి, అది మాత్రం అర్థమవుతుంది. ఈ జర్నీ చేయడాలు, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్, ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చినా కూడా ఈ జర్నీలు చేయడం అనేది చాలా రకాల ఇబ్బందులకు అయితే గురి చేస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకే ఎగ్జామ్ సెంటర్ ఇచ్చుకుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు కదా. ఇటువంటి విషయాలన్నీ గవర్నమెంట్ చాలా చిన్న చిన్న విషయాలు ఆల్రెడీ చాలా వరకు చాలా ధర్నాలు చేస్తూ చాలా రకాలైనటువంటి విషయాలన్నీ అభ్యర్థులు అడగడం అయితే జరిగింది. అవేవీ పట్టించుకోలేదు. ఒకే జిల్లాకి ఒకే పేపర్ని పట్టించుకోలేదు, నామినేషన్ వద్దనే విషయాన్ని పట్టించుకోలేదు. నెక్స్ట్ 45 రోజులు పొడిగించమని అది కూడా అడిగారు, అది పట్టించుకోలేదు. దేని గురించి ఆలోచించట్లేదు. డిఎస్సి పెట్టాలనే మోటివ్లోనే ఉన్నారే తప్ప దానివల్ల వచ్చే పరిణామాలు కానీ, లేకపోతే ఒక డిఎస్సి అభ్యర్థికి ఎంతవరకు మనం మేలు చేయగలము, వాళ్ళు అడిగిన ఇవే రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మనం తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే పోనీ మీరు అనుకునేటట్టు డిఎస్సిని అయితే కండక్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు అడిగినటువంటి ప్రతి డిమాండ్ కూడా గవర్నమెంట్ చాలా ఈజీగా చాలా మంచిగా చేయగలదు. వాళ్ళందరినీ 100% సాటిస్ఫై చేస్తూ చేయగలదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవేవి ఆలోచించకుండా ఎందుకు ఇంత గందరగోళంగా పెడుతుంది అనే విషయం ఎవరికీ అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు, ఆ విషయంలో ఎటువంటి మార్పు లేదు. ఎగ్జామ్ అయితే జరిగిపోద్ది 100%, అందులో మార్పు లేదు. ఆగస్టు 2వ వారంలోనే ఫలితాలు ఇస్తామని చెప్తున్నారు. అంతవరకు అంతా ఓకే. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ హాల్ టికెట్ విషయంలో కానీ, ఈ ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో కానీ చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు కదా, వీళ్ళ గురించైనా ఇంకొకసారి పునరాలోచన చేసి వాళ్ళందరికీ న్యాయం జరుగుతూ ఒకే ఎగ్జామ్ సెంటర్లో అన్ని రకాల ఎగ్జామ్స్ రాసుకునేటట్టు ఫెసిలిటీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.